సహజంగా 72 ఏళ్ల వయసులో ఉన్నవారు ఏం చేస్తుంటారు? మరొకరి సహాయం లేనిదే అడుగు తీసి అడుగు కూడా వేయలేరు. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. మాట కూడా సరిగా మాట్లాడలేరు. వినికిడి సమస్య కూడా వస్తుంది. అయితే మనం చెప్పుకునే ఈ బామ్మకు మాత్రం వయసు పెరిగే కొద్దీ నూతనోత్సాహం కలుగుతుంది. ప్రస్తుత యువతకు ఏమాత్రం తీసిపోని విధంగా రకరకాల యాక్టివిటీస్‌తో ఔరా అనిపిస్తున్నారు ఈ బామ్మ. ఇంతకీ ఎవరా బామ్మ? ఆమెలో ఉన్న నూతనోత్సాహం ఏమిటి? యువతకు తీసిపోని విధంగా ఏమి చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలని ఉందా? లెట్స్ గో. ఆ బామ్మ పేరు గోపాలన్ రాజకుమారి. అవును, గోపాలన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆమె ఒక తమిళియన్. ఆమె వయసు అక్షరాల 72 సంవత్సరాలు. పుట్టింది తమిళనాడులో, చదువుకుని ఉద్యోగం చేసింది మాత్రం రాయలసీమ ప్రాంతంలో. గ్రేడ్ హెచ్ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆమె గత కొంతకాలంగా ఒంగోలులోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వృద్ధాశ్రమంలో ఒంటరిగా ఉంటున్నప్పటికీ ఎప్పుడూ కూడా నేను ఒంటరిని అనే భావన ఆమెలో మచ్చుకైనా కనిపించదు. అందుకు కారణం ఆమెలోని బహుముఖ ప్రజ్ఞ. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వయసు పెరిగే కొద్దీ ఎక్కువ మంది భక్తి భావంలోకి వెళ్తుంటారు. అయితే 72 ఏళ్ల ఈ బామ్మ మాత్రం తనలోని టాలెంట్‌కు పదును పెడుతూ అందరి చేత షహబాష్ అంటూ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే దాని గురించి ప్రస్తావించవచ్చు. ఈ భామలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మచ్చుకు కొన్నింటి గురించి తెలుసుకుందాం. 1948 జూలై 19వ తేదీన జన్మించిన రాజకుమారి 1969 నవంబర్ 5వ తేదీ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. డాక్టర్ కావాలన్న కోరిక ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఉపాధ్యాయ రంగంలో అడుగుపెట్టారు. జిల్లా స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ తన స్టూడెంట్ అని రాజకుమారి గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో దాదాపు 5గురు ఐఏఎస్ అధికారుల చేతుల మీదుగా ప్రశంసలు అందుకోవటం తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని రాజకుమారి చెప్పారు. అంతమంది ఐఏఎస్ల మధ్య అవార్డు తీసుకుంటే మీకు భయం అనిపించలేదా అని రాజకుమారిని ప్రశ్నిస్తే, నా ఇంట్లోనే 2 కలెక్టర్లు ఉన్నారు అంటూ ఆ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వ్యర్థాలతో వివిధ రకాల ఆకృత్యాలను తయారు చేసి బలా అనిపించుకుంటున్నారు రాజకుమారి. స్వతహాగా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ప్రొఫెషనల్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యర్థాలతో అనేక రకాల ఆకృతులను తయారు చేశారు. ఇందులో ఏ ఒక్కరి సాయం తీసుకోకుండా ఆ బామ్మ వీటిని తయారు చేశారు. కొబ్బరి చిప్పలతో కిడ్డీ బ్యాంక్, తాబేలు, డైనింగ్ టేబుల్ సెట్ వంటివి తయారు చేశారు. అంతేకాకుండా అనేక రకాల పెయింటింగ్స్ వేశారు. వాటిని ఒక ఎగ్జిబిషన్లో పెడితే చూసేందుకు 2 కళ్ళు చాలవన్నట్లుగా ఉంటాయి. రాజకుమారి పాటలు కూడా చక్కగా పాడతారు. ప్రొఫెషనల్ సింగర్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె పాడతారు. రాజకుమారి గురించి తెలుసుకున్న అలనాటి ప్రఖ్యాత నటి జమున తన ఇంటికి పిలిపించుకుని తాను నటించిన సినిమాల్లోని పాటలు పాడించుకోవటమే కాకుండా జమునకు అప్పట్లో వచ్చిన గోల్డ్ మెడల్ను తనకు బహుకరించటం తన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనని రాజకుమారి చెప్పారు. రాజకుమారిలో దాగి ఉన్న మరో టాలెంట్ 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడటమే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ భాషల్లో అవలీలగా మాట్లాడతారు. అందరి మాదిరిగానే డాక్టర్ కావాలనుకున్న తాను టీచర్ అయ్యానని రాజకుమారి చెప్పారు. అది రాదు, ఇది చేయలేను అనే మాట తన డిక్షనరీలో లేదని ఆమె ఘంటాపథంగా చెబుతారు. తనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఒంగోలులోని సృష్టి ఆర్ట్స్ అకాడమీ తిమ్మిరి రవీంద్ర నాకు ఒక మంచి గైడు, ఫ్రెండు, ఫిలాసఫర్ అంటూ చెప్పుకొచ్చారు. యోగాలో కూడా రాజకుమారికి ప్రవేశం ఉంది. తను కొన్ని సంవత్సరాల నుండి యోగాసనాలు చేస్తుండటం వల్ల ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని రాజకుమారి తెలిపారు. ప్రస్తుత యువత ప్రాణాయామం చేయాలంటే భయపడుతున్నారు అంటూ రాజకుమారి సునాయాసంగా ప్రాణాయామం చేసి చూపించారు. నేను దేనిని రిస్క్గా తీసుకోను, ఇంట్రెస్ట్గా చేస్తుంటాను. అదే నా విజయ రహస్యమని రాజకుమారి చెప్పారు. 72 ఏళ్ల వయసులో కూడా తన టాలెంట్కు పదును పెడుతున్న రాజకుమారి గురించి తెలిసిన వారు సూపర్ బామ్మ అంటూ అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మర్చిపోతానండి. నేను మర్చిపోతాను, నా బాధను నేను మర్చిపోతాను అసలు. అదే లోపల ఒక బిజిల్ లాంటిది పెట్టాను. చేసేటప్పుడు చాలా జాగ్రత్త.
ఏమండి, ఇది కిడ్నీ బ్యాంక్. ఇదే కాకుండా మీరు ఓపెన్ చేసినారంటే ఏన్షియంట్ మ్యాన్ ఎట్లా ఉండేవారు మొదట్లో, తర్వాత సివిలైజేషన్ తర్వాత ఏ విధంగా తయారైనాడు చూడండి. ఇక్కడ ఇది కిడ్నీ బ్యాంక్ కూడా ఇట్లా మూసేసినాం అనుకోండి, ఇక్కడ పైనుంచి మనం కాయిన్స్ వేసినామంటే ఇక్కడ లాక్ కూడా ఉంది. ఇక్కడ ఇదిగో లాక్ పెట్టేస్తాము. ఇక్కడ మీరు చూసినారంటే ఇక్కడ చూడండి, ఒక ఏన్షియంట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నట్టు, ఆదిమానవుల్లా కనిపిస్తున్నట్టు. ఇదంతా కొబ్బరి పీచే అని చెప్పడానికి లేదు సార్. ఇది వాటర్ బాటిల్ సార్ చూడండి. ఇవన్నీ మనం చీరల పైన అక్కడక్కడ గింకిలు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొని ఇది మొలతాడు దారంతో ఈ భాగంలో మీరు ఇక్కడ చేయి పెడితే మీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి కాయిన్స్ మొదటి రెండు ఈ దానికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పెట్టాను చూడండి, ఇక్కడ ఇదిగో ఇది నిండిన తర్వాత ఇక్కడి నుంచి మనం దీన్ని ఇట్లా మూసేస్తుంటాను. ఎప్పుడైతే కాయిన్స్ అన్నీ ఫిలప్ అవుతాయో దెన్ అవి రిమూవ్ తీస్తాను, మళ్ళీ మామూలుగా పెట్టేస్తాను. ఇది కూడా టెంకాయల తోటే. అక్కడ మీకు టెంకాయల తోటి దీని ఒక్కటి కూడా అట్నే ఉంటుంది. అవునండి, టాటా ఐస్ సార్. అది కూడా అక్రూట్ అది కూడా చూపిస్తానండి. అక్రూట్ డిప్పలు ఉంటాయి కదా సార్, ఆ డిప్పల్ని పైన పెట్టాను. అది ఇస్తే నేను మీకు క్లియర్గా చూపిస్తాను సార్. అది కూడా కిడ్నీ బ్యాంకే. ఇక్కడ తీస్తే కిడ్నీ బ్యాంక్. నేను ఎప్పుడు 3 in 1గా చూపిస్తాను, 2 in 1 కూడా కాదు. దాంతో చేశానండి. బేసికల్గా మా ఇంట్లో అందరూ ఆర్టిస్టులే, సింగర్స్, ఎడ్యుకేషనిస్ట్, బట్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్టీ. మా ఎడ్యుకేషన్ మాకు ప్రాపర్టీ అంటే మాకు 20 ఎకరాలు, మా అమ్మకు నేను 12 ఎకరాల పొలం మా తాతగారు ఇచ్చండి. మీరు ఆది మానవుడైనా ఏ మానవుడైనా గుండె ఒకటే, అవునా? ఆర్గన్స్ ఎవరికైనా ఒకటే, అవునా? ఇక్కడ మీకు చూసినప్పుడు ఒక మనిషి ముఖం మీకు కనిపిస్తుంది, అవును? చూసే కళ్ళ బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు దీన్ని ఏమైనా ఓపెన్ చేసినారంటే మీకు హార్ట్ కనిపిస్తుంది చూడండి. హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది. అంబ్రిల్లా రావాలా, ఆమె స్టైల్ రావాలా, మరి కింద ఉన్న అన్ని గడ్డినే. ఇదంతా గడ్డినే సార్, గడ్డితోటే కదా. ఇది దంటు ఉంటుంది చూసినారా, జొన్న దంటు, దాన్ని పీస్గా తీసి బార్డర్స్ మాది. అది గోర్మ ఇది 16th century పెయింటింగ్ సార్. అది నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలమ్మా, నిన్ను నీవు అంటే కొట్టమని కాదు, రక్షణ రక్షించుకో అని. కానీ ఇది చూసిన తను ఆ ఇంట్రెస్ట్ లాట్ అండి. ఇది చూసిన తను చాలా ఏం అయిపోయింది. ఇది దాదాపు 15 years అయిపోయింది నేను చేసింది. కానీ ఇది ఒక యాంటిక్ లాగా పెట్టుకున్నాను నేను. ఇన్ని పెయింటింగ్స్ కంటే ఈ పెయింటింగ్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి ఇది. ఎందుకంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ఏమని చెప్పాలా, ఆయన ఒక సజెషన్ భరోసా ఇస్తున్నాడు, సజెషన్ ఇస్తున్నాడు, అడ్వైస్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇన్ని రకాల అంటే ఇప్పటివరకు ఏంటంటే గాంధీ గారు చిక్కు పట్టుకుని నిలబడి ఉన్నారు, కానీ దాన్ని మీరు ఒక రక్షణ కవచంగా ఇచ్చాడు. ఇది కూడా నేను మీరు ఆమె కన్నును చూడండి, ఆమె ఐబాల్ని చూడండి. ఇక్కడ చెట్లు పాలిగన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, అవునా? మీకు ఇక్కడ చాలా ఉన్నాయి సార్. అది మ్యాథమెటిక్స్ వాళ్ళకి దీంట్లో ఉన్నవి. నాకు విజయనగరంలో ప్రైజ్ వచ్చింది. నా పేరు ఆర్యపాడి గోపాలన్ రాజకుమారి. బేసికలీ నేను ఒక టమిలియన్, కానీ మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదరు, మా ఫాదరు అందరు కూడా రాయలసీమలోనే కలెక్టర్గా మా తాతగారు పనిచేశారు. మా నాన్నగారు కూడా గిద్దలూరులో ఫస్ట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసి బనగానపల్లి అంటే వీరబ్రహ్మం గారు, పోతులూరి వీరబ్రహ్మం గారు చరిత్ర రాసిన ప్లేస్లోనే మా నాన్నగారు కలెక్టర్గా అక్కడ రిటైర్ అయిపోయారు. సో నా ఎడ్యుకేషన్ రాయలసీమలోనే జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ ఏ టమిలియన్. మా అన్నలందరూ కూడా మెడ్రాస్లో చదివారు. ఒక ముగ్గురు మాత్రమే మేము బనగానపల్లిలో చదివినాము. తర్వాత కర్నూలులో చదువుకున్నాము. నేను బీఎస్సీ చేసిన తర్వాత బీఈడీ కూడా చేశాను. సర్వీస్లో ఉన్న అట్ ద ఏజ్ ఆఫ్ 21, నా డేట్ ఆఫ్ బర్త్ 19/7/1948. బట్ ఐ గాట్ మై జాబ్. నా జాబు నేను 5/11/1969 అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 21
ఐ గాట్ ద గవర్నమెంట్ జాబ్, దట్ టు కర్నూల్ బిఎడ్ కాలేజ్ మోడల్ స్కూల్. అప్పట్లో ఆ స్కూల్ చాలా ఫేమస్ స్కూల్. కర్నూలు జిల్లాలోనే టౌన్ మోడల్, బిగమ్ మోడల్ అంటే చాలా ఫేమస్. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ టౌన్ మోడల్ స్కూల్లోనే చదివారు. సో నేను అక్కడ నాకు జాబ్ రావడం అనేది, ఎందుకంటే నేను ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఎస్ఎస్ఎల్సి ఓల్డ్ ఏజ్, అట్ ది ఏజ్ ఆఫ్ 12+, అంటే నా 12 ఏటు దాటి 12, 13 వచ్చినప్పుడే నేను ఎస్ఎస్సి పాస్ అయిపోయి అండర్ ఏజ్ అయిపోయినాను. సో 2 years నేను ఇంట్లో ఉండిపోయినాను. తర్వాత మళ్ళీ పీస్ చేసినాను. యాక్చువల్గా ఒక డాక్టర్ తర్వాత చాలామంది అంటారు నేను డాక్టర్ కావాలనుకున్నాను, యాక్టర్ని అయినానని. నేను వాస్తవం చెప్తున్నాను, నేను డాక్టర్ కోర్స్ చదవాలని చాలా ప్రయత్నం చేశాను. కాకపోతే 2 years నేను ఇంట్లో ఉండబట్టి ఒక్కసారి నేను కాలేజీ లైఫ్లోకి వెళ్ళేటప్పటికి ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ అవన్నీ చూసి భయపడిపోయి ప్రీ యూనివర్సిటీ కోర్సులో మార్కులు తక్కువ వచ్చి నాకు సీట్ రాలేదు. రిపీట్ చేయలేకపోయినాను నేను బీఈడ్, మళ్ళీ పీఎస్సీ. సో నేను కంటిన్యూ చేసి బీఎస్సీ చేసి బీఈడీ చేసిన ఒక 3 months కంతా నాకు జాబ్ వచ్చింది. తర్వాత నైట్లో లా కూడా చేశాను, నైట్ కాలేజ్లో పోయి లా చేశాను. బేసికల్గా నేను కర్నూలులోనే పనిచేసి ఉంటే 22 years నా సర్వీస్ కర్నూలులోనే పనిచేశాను. మళ్ళీ పాణ్యంలో కూడా పనిచేసినాను. పక్కా రాయలసీమలోనే నేను పనిచేసినాను. మా నాన్నగారు కూడా అక్కడే. సో నాకు ఎక్కువగా ఆ ఇన్ఫ్లుయెన్సే నా పైన ఉంది. రెండవది, తర్వాత నేను హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ పెట్టుకోవటం వల్ల నేను ప్రమోషన్లో 4 అయినాను. ఎందుకంటే తెలంగాణ జోన్ అది, నేను రాయలసీమ 6th జోన్లో ఉన్న 4th జోన్లో ఉన్నాను. జోనల్ ట్రాన్స్ఫర్లో ప్రమోషన్ లేకపోవటం వల్ల నేను ఒక గెటెడ్ హెచ్ఎంగానే రిటైర్ అయిపోయినాను. అదర్వైజ్ నేను డియూగా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నేను కర్నూలులోనే సర్వీస్ ఉండింటే తప్పక రిటైర్ అయి ఉండేదాన్ని. ఎందుకంటే నా జూనియరు డియూగా అయినారు. సో నో రిగ్రెట్స్. నాకు అకాడమిక్ సైడే ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ కంటే కూడా. బెస్ట్ టీచర్ అవార్డు జిల్లా స్థాయిలో తీసుకున్నాను, మరియు జిల్లా స్థాయిలో కూడా తీసుకున్నాను, కర్నూలు జిల్లాలో తీసుకున్నాను. మరియు స్టేట్ లెవెల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేతుల మీదుగా నేను రవీంద్రభారతిలో తీసుకున్నాను. మళ్ళీ ఐఐటి రామయ్య గారి దగ్గర కూడా నేను అవార్డు గోల్డ్ మెడల్ తీసుకున్నాను. జమునా గారి దగ్గర కూడా ఆమె తన పాటలన్నీ, ఆమె ఏ ఏ సినిమాలో నటించిందో ఆ పాటలన్నీ నేను పాడటం వల్ల ఆమెకు ఇచ్చిన గోల్డ్ మెడల్ నాకు ఇచ్చింది ఆమె. సో అక్కడికి 3 years అయిపోయింది కదండి. మళ్ళీ మౌంట్ ఆబుకు మమ్మల్ని అందరినీ ఒక 15 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపించారు. మౌంట్ ఆబులో కూడా స్పిరిచువల్ దీంట్లో భజన సంగీతాలు అన్నీ హిందీలో నేను పాడటం వల్ల దాడిమా గారు అక్కడ కూడా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో ఐ గాట్ 5 gold medals. అవునండి. నేను లార్డ్ బజార్లో 2001 లార్డ్ బజార్లో ఎగ్జిబిషన్ పెట్టమని అన్నారు నన్ను మా డీవు గారు. సో నేను అక్కడికి లార్డ్ బజార్ అంటే ఓల్డ్ సిటీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూనండి, ముఖ్యంగా నేను ఈ రోజుకి టిల్ టుడే నేను ఎక్కువగా గౌరవించిందంటే, నాకు ఎక్కువ ఆత్మీయత ఉండేది గౌరవనీయులైన ఐవి సుబ్బారావు గారండి. వెరీ సింపుల్ పర్సన్. ఆయన తన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారండి. నాకు అంతగా తెలియదండి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కలెక్టర్ అనేది నాకు తెలియదు కదా, నేను అంతా బిజీగా ఉన్నాను. ఈ హిమ్సెల్ఫ్ ఈ కేమ్ టు మీ అండ్ ఈ ఇంట్రడ్యూస్డ్, నేనమ్మా ఐవి సుబ్బారావు, ఎడ్యుకేషన్ సెక్రటరీనమ్మా. సారీ సార్, నాకు పూనం మాలకొండ వచ్చారు, రాజేశ్వరి తివారీ వచ్చినారు, ఐవి సుబ్బారావు వచ్చినారు, మండవ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు చూడండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కూడా ఉన్నారు. తర్వాత స్టేట్ లెవెల్ అవార్డు తీసుకునేటప్పుడు స్టేజ్ పైన కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆయన మీ ఎడ్యుకేషన్ మినిస్టర్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ రామచంద్రరావు కూడా ఉన్నారు ఆ ఫోటోలో. మా డైరెక్టర్ గారు కూడా మన్మోహన్, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. నాకు మా ఇంట్లోనే కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి ఆ కలెక్టర్స్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ సింపుల్ పర్సన్స్ అండి వాళ్ళందరూ కూడా. నన్ను చాలా కార్డియల్గా నన్ను చూసేవాళ్ళు. డిపార్ట్మెంట్లో ఆల్సో ఐ గాట్ ఏ వెరీ గుడ్ నేమ్. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అందరు హై స్థాయిలోనే ఉన్నారని నేను నెవర్ బూస్ట్ చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు రాణిస్తున్నారు. మా స్టూడెంట్ కర్నూలులో నేషనల్ టైలర్ ఉన్నాడండి. అతను ఈరోజు ఇప్పుడు పోతే వితిన్ 4 monthsలోనే
4 డేస్లోనే మనకు సూట్ కుట్టిస్తాడండి. ఎవరైనా సరే అతనితో సూట్ కుట్టించుకుంటారు. అంటే అతను టైలరింగ్లో చాలా ఫేమస్. మరి అట్లనే ఆదిమూలపు సురేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి, నా స్టూడెంట్ అండి కర్నూలులో. సతీష్ గారు, సురేష్ గారు ఇద్దరు కూడా నా దగ్గరే కర్నూలులో టౌన్ మోడల్ స్కూల్లో చదివారు. జార్జ్ సార్ వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయం. ఆయన పెట్టినటువంటి రాయలసీమ బిఎడ్ కాలేజీలో నేను మోడల్ లెసన్స్ పోయి టీచ్ కూడా చేశాను అక్కడ. సో నాకు ఆ విధమైనటువంటి ఇది ఉన్నది, ర్యాపోర్ట్ ఉన్నది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా నాకు మంచి అవకాశాలు ఈటీవీలో ఫస్ట్ దూరదర్శన్ వచ్చిందండి. దూరదర్శన్లో నాకు ఇంటర్వ్యూ జరిగింది. తర్వాతనేమో రెయిన్బో రేడియోలో కూడా నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీరు సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ సైన్స్. క్రాఫ్ట్ ఎంత కళాఖండాలు మీరు వేస్తున్నారు, అసలు మీకు ఎందుకు అనిపించింది? అంటే దీనికి ఒక మూలం ఉందండి. మా ఎండోమెంట్స్ కమిషనర్ బ్రదరు ఆ రోజుల్లోనే జిరాక్స్లు మిషన్లు ఉండేది కాదు. వరల్డ్ మ్యాప్ కానీ, ఇండియా మ్యాప్ కానీ, ఆస్ట్రేలియా మ్యాప్స్ ఉంటాయి కదండి, ఆయన ఓన్గా వేసి మాకు ఇచ్చేవాడు. మా ఫ్రెండ్స్కి అందరికీ వేసేవాడు. రెండవది క్లే మోడలింగ్లో వినాయకుడిని చేసి అదంతా చేసేటప్పుడు ఆ మోడల్స్ ఏ విధంగా తయారు చేస్తున్నాడు, ఆ విధంగా నాకు ఆర్ట్ డెవలప్ అయిపోయిందండి. ఈజ్ ఎ వెరీ గుడ్ పెయింటర్. మీరు మొదట వేసిన పెయింట్ ఏంటిది, మీకు బాగా నచ్చినవి? నాకు మొదట అంటే ఒక లేడీ ఒక కుండ పట్టుకొని కూర్చున్న పెయింటింగ్ ఉండిందండి. అది వేసినాను, నా మొదటి పెయింటింగ్ అది. తర్వాత ఎన్నో వేసినాను, నాకు అంతగా గుర్తు రావటం లేదు. కొన్ని ఎక్కడెక్కడ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉంటానో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అక్కడే వదిలేసి వచ్చినాను. ఇప్పుడు కూడా కేరళ స్కూల్ ఉన్నది కదండి ఇక్కడ, మన బాపూజీ కాంప్లెక్స్కి ఎదురుగా కేరళ స్కూల్ ఉందండి. అక్కడ మీరు ఎంట్రన్స్లో మీరు పోయినారంటే పెద్ద షో కేసులో నేను చేసిన ఆర్ట్ పీసెస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు ఇవి చేయాలంటే ఇవి చేయడానికి చాలా రిస్క్. మరి రిస్క్ అయినా మీరు ఇంత నేను రిస్క్ అనుకోనండి, ఇది నేను ఇంట్రెస్ట్గా తీసుకుంటాను. రిస్క్ అంటే ఐ కాంట్ ప్రొసీడ్ కదా. నేను దాన్ని అబ్బాయి ఇది చేస్తే నాకు కష్టమేమో, నేను చేయలేను నేను అనుకోను. అది చేసే నాకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది చేస్తుంది అనే ఇది ఉంటుంది. నన్ను రిస్క్ అనుకోను సార్. అంటే మీ ఏజ్ దృష్ట్యా చూస్తే కొంచెం అంటే ఏజ్ వల్లనే కొంత టైం తీసుకుంటానే తప్ప ఒక్కొక్కసారి నైట్ అవుట్ కూడా చేస్తాను. ఇప్పుడు మన డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు కదండి, అది అకాడమీ అది ఉంది చూడండి, సృష్టి ఆయన నా గైడ్, నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. నా ఆర్ట్కు జీవం పోసినటువంటి అతను ఆయన. రవీంద్ర గారి ద్వారా మీరు ఏమేమి అంటే నేర్చుకున్నారంటారా? రవీంద్ర గారి ద్వారా అంటే నేను చేసిన పెయింటింగ్స్కి ఆయన నన్ను ఫోకస్ చేశాడండి. ఆయన నేను ఏ పెయింటింగ్స్ చేస్తున్నానో ప్రతిసారి ఇప్పుడు 3 ఇయర్స్గా ఆయన పెడుతున్నాడు. పెట్టిండొచ్చు ఎక్కువగా, కానీ తెలిసి నాకు 3 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళ బ్రదరు చనిపోవడం, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. ఆయన కూడా వెరీ గుడ్ ఆర్టిస్టు. ఆ తర్వాత ఒకసారి అడిగాను డాక్టర్ రవీంద్ర గారిని, సార్ ఒక ఎగ్జిబిషన్ పెట్టాలని నాకు కోరిక ఉంది, నా దగ్గర పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయని. అమ్మ ఈ విధంగా మా నాన్నగారు మా అన్నయ్య వాళ్ళ తరఫున నేను పెట్టబోతున్నానని ఆయన పెట్టిన ఇప్పుడు 3rd ఇయర్ మొన్న కూడా పోయినాను అక్కడికి, మొన్న కూడా పోయాను. అవునండి, ఫస్ట్ ఇయర్ పోయాను, 2nd ఇయర్ పోయినాను, 3rd ఇయర్ కూడా పోయాను. అక్కడ పోయినప్పుడంతా నా పెయింటింగ్స్ కానీ అన్నిటికీ కూడా ఒక ఫోకస్ చేపిస్తుంది ఆయనేనండి. అవునండి, అందుకనే కదండి నా గాడ్ ఫాదర్ అంటాను నేను. నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, వాట్ నాట్ సార్. అసలు నేను ఆయన ముందు దేనికి పనికి వస్తానండి? నేను దేనికి పనికిరాను. నేను నా ప్రొఫెషనే వేరు, నా వృత్తే వేరు కదా. నేను దేనికి పనికి వస్తానండి ఆయన ముందు? అవునండి, అవునండి. నో క్వశ్చన్ ఆఫ్ వేస్ట్ అండి, నో క్వశ్చన్ ఆఫ్ వేస్ట్ నా దృష్టిలో. ఇది చూసినప్పుడు ఇది వేస్ట్ కాదు, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తాను. దాన్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంగా తీసుకొస్తాను. ఇప్పుడు కొబ్బరి బొండాలంటే వాటిని పడేస్తుంటారు. టెంకాయలు ఉంటాయి కదండి, లోపల కొబ్బరి తీసేస్తారు కదా, ఆ పైన చిప్పలు ఉంటాయి కదా, అది శాండ్ పేపర్ పెట్టి బాగా దాన్ని స్మూత్గా చేసి తర్వాత పెయింటింగ్ చేసి దానికి ఒక రూపం. అది చేయాలని మీకు ఆలోచన ఎలా కలుగుతుంది మేడం? అది నేను కేరళకు పోయానండి. కేరళలో కోకోనట్స్ ఎక్కువగా చేస్తుంటారు అక్కడ. నేను పద్మనాభ స్వామి టెంపుల్ దాటిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఒక మ్యూజియంలోకి పోయినాను. ఆ
అక్కడ టెంకాయలతోటి చాలా వాళ్ళు చేసినారు, చూసినాను అక్కడ. చూసిన తర్వాత నేను ఎందుకు వేస్ట్ చేయాలా, వాళ్ళు చేసింది వేరే, వాళ్ళంతా ఫుడ్ ఐటమ్స్ పెట్టినారు అక్కడ. అంటే తినే వాటికి కప్పులు, కాఫీ కప్పులతో సహా టీ కప్పులు కూడా పెట్టారు అక్కడ. నేను అట్లా కాకుండా నేను వేరే విధంగా నేను చేస్తే బాగుంటుంది కదా అని ఆ కాన్సెప్ట్తో ఇచ్చానండి. కిడ్డీ బ్యాంక్గా అక్కడ చూడండి, అది కూడా టెంకాయనే, అది అక్రూట్తో చేసిన తాబేలు కూడా టెంకాయనే, అవునా. మళ్ళీనేమో డైనింగ్ సెట్ కూడా టెంకాయలే. తర్వాత ఏన్షియంట్ మ్యాన్ కూడా టెంకాయనే, ఆ హార్ట్ ఉన్న బొమ్మను టెంకాయనే, చాలా ఉన్నాయి సార్ అట్లా టెంకాయ. ఆదిమానవుని చూపించినప్పుడు ఎవల్యూషన్ చూపించాను మీకు, మానవుని చూపించినప్పుడు హార్ట్ చూపించినాను. ఆదిమానవుడైనా, ఏన్షియంట్ మ్యాన్ అయినా, ఓల్డ్ మ్యాన్ అయినా, న్యూ మ్యాన్ అయినా, సివిలైజ్డ్ మ్యాన్ అయినా హార్ట్ ఒకటిగానే ఉంటుంది కదండి సార్. సో అది ఆ విధంగా తీసుకొని పిల్లలకు ఒక రకంగా ఇదే కాదండి, బూరుగుదూది కాయలతోటి కూడా చేశానండి. దూరదర్శన్లో ఇచ్చాను ఆ ప్రోగ్రాం. ఆ బూరుగుదూది కాయలు ఇట్లా వంగి ఉంటాయి కదా, ఓల్డ్ మ్యాన్, ఏ బెగ్గర్, అట్లా ఒక ఇది పిల్లలకు ఒక ఐడియా వస్తుంది సార్. ఒక ఎడ్యుకేషనే కాదు, వాళ్ళకి చదివే కదండి, వాళ్ళకి మనము లైఫ్లో వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు, లేదా ఆర్టిస్టులుగా లేదా సైంటిస్టులుగా అవుతారు, లేదా సింగర్స్ అవుతారు, లేదా నటులు అవుతారు, నటీమణులు అవుతారు, డాన్సర్స్ అవుతారు, ఏమవుతారు, వాళ్ళని ఉన్న ఆర్ట్ను తీయాల్సిన బాధ్యత తల్లికి ఉంది, నెక్స్ట్ టీచర్లకు ఉంది సార్. ఇప్పుడు ఇన్ని కళాఖండాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఇవన్నీ చూసినప్పుడు? ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అది దట్స్ వెరీ కామన్ కదా, అది హ్యూమన్ సైకాలజీ కదా. ఇవన్నీ చూసినప్పుడు అబ్బా, ఇంత నేను ఎట్లా చేసినాను, ఇంతవరకు నేను వర్క్ చేసినాను కదా, ఓకే ఇంకా చేయాలి, నేను ఇంకా చేసి నేను పిల్లలకి అందజేయాలా, ఒక సందేశాన్ని ఇవ్వాలా అని అనుకుంటాను సార్ నేను. అంటే మీరు ఇప్పుడు కూర్చోడానికి లేవడానికి కొంచెం రిస్క్ అనేది, మరి మీరు రిస్క్ పడరా ఏజ్ పరంగా? లేదండి, నేను ఇప్పుడు ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది కాబట్టి నేను కష్టపడినాను. అదర్వైజ్ ఫ్రీ ఇది ఉన్నప్పుడు హాయిగా లేస్తాను. ఎందుకంటే నేను ఇట్లా ఫోల్డ్ చేసి కూర్చుంటున్నాను చూడండి, ఇట్లా కూర్చోడం అనేది ఇది కాదు కదా. నేను ప్రాణాయామం ఇప్పుడు చేయమన్నా చేస్తానండి. ఎందుకంటే ప్రాణాయామం చాలామంది చేయలేకపోతున్నారు, యూత్ చేయలేకపోతున్నారు, శ్వాసను పట్టలేకపోతున్నారు. మీకు నేను చూపిస్తాను చూడండి, ఇదిగో చూడండి, ఇదిగో బ్రీతింగ్ ఎంతసేపు అయినా నేను కంట్రోల్ చేస్తానండి. మీరు టైం పెట్టుకోండి కావాలంటే, నేను కంట్రోల్ చేస్తాను, చేసి మళ్ళీ ఇది చేస్తాను. రెండవది నేను హ్యాండ్ తోటి ఎక్సర్సైజులు చేయటం ఇవన్నీ చేస్తుంటానండి. దానివల్ల నాకు మైండ్ ఎప్పుడు రీఫ్రెష్ అవుతుంటుంది. మీరు 5 లాంగ్వేజెస్ వచ్చన్నారు? 5 లాంగ్వేజెస్, అవును. తెలుగు మాట్లాడుతున్నాను కదా, ఇంగ్లీష్ నాకు ఇంకా చెప్పతరం కాదు. ఎందుకంటే మా నాన్నగారు మాతో ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు. మా మదర్ కూడా అండి, ఆ రోజుల్లోనే మా అమ్మ 8th క్లాస్ చదివింది. అనిబెసెంట్ సచితోటి మా అమ్మగారు ప్రైజ్ కూడా తీసుకున్నారు. ఎక్కడ? పత్తికొండలో. మా అమ్మగారు సింగర్ అండి మా అమ్మ. సో నాకు తెలుగు, हिंदी कम उर्दू मिक्स होती। हिंदी में बात करते बोले तो थोड़ा उर्दू भी मिक्स हो जाते, प्योर पक्का हिंदी बात करने को नहीं होता। तो दोनों मिलकर बात कर सकते। तमिल पेसुवें, इनके तमिल मदर टंग, ನಾನು ಕನ್ನಡలో కూడా పేಸುವೆ ఇన్కి ఇంకా ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను, ఉర్దూ మాట్లాడతాను, 5 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను. 5 లాంగ్వేజెస్లో ఒక కామన్ వర్డ్స్ చెప్తారా? కామన్ వర్డ్ ఎన్నా పండ్రే, క్యా కర్తే హై, వాట్ ఆర్ యూ డూయింగ్, ಏನು ಮಾತಾಡ್ತಿ, ಏನು ಕರ್ತಾ, ಏನು మాట్లాడుతీ, ఏం చేస్తున్నావు, కామన్ వర్డ్. ఇంకా వా, ఇల్లి బా, ఇదరావు, కమ్ హియర్, ఇక్కడ రా. చూడండి ఒకటే వర్డ్, ఇన్ని భాషలు వచ్చినాయి కదండి. కమ్ హియర్, ఇక్కడ రా, ఇక్కడ రా, ఇదరావు, ఇంకా వా, ఇల్లి బా, అల్లి ఓ. ఇది చూడండి, ఇవన్నీ కామన్ వర్డ్స్ కదండి. సో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదండి.
లాంగ్వేజ్ ప్రాబ్లం అస్సలు ఉండదు. ఈ భాషలని రావడానికి మీరు దీని మీద ఏమైనా కసరత్తు చేశారు మేడం? అట్లని కదండి, నాది మదర్ టంగే తమిళ్. నేను రాయలసీమలోనే ఉన్నాను. అక్కడంతా ముస్లిం ఏరియా. తెలుగు, ఉర్దూ రెండు ఉంటాయి అక్కడ. ఇంగ్లీషు నా స్పోక్. అవునా? కన్నడ ఎప్పుడు తమిళ్ మాట్లాడతామో కన్నడ ఆటోమేటిక్గా వస్తుందండి, వస్తుంది. ఇల్లి బా ఇంగవా, నాయి అంటే కుక్క, కన్నడలో కూడా కుక్కనే అంటాం. ఊట మాడియా, సాపాటయా, సాపాటా అని మాట్లాడతాం. సో అక్కడ దానికి ఆ లాంగ్వేజ్కి దానికి ఇది ఉంది. మళ్ళీ కన్నడ లాంగ్వేజ్కి తెలుగు లిపికి సంబంధం ఉందండి, దగ్గరుంది. చదువుతాను, నేను కన్నడ చదువుతాను, తమిళ్ చదవలేను. తమిళ్ మాట్లాడతాను, కన్నడ చదువుతాను. ఎందుకంటే తమిళ్ కన్నడ లిపికి తెలుగు లిపికి దగ్గర సంబంధం ఉంటుందండి. మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి చెప్పగలం, మాట్లాడగలం, చదవగలం కూడా. అది తర్వాత మేడం, ఇప్పుడు మీరు సింగింగ్ అంటే ఇప్పుడు పాటలు అద్భుతంగా పాడతారన్నారు. అసలు మీకు పాట పాడటానికి ఎలా పునాది ఎలా ఏర్పడింది? పునాది ఏముందంటే మా మదరు చాలా మంచి సింగర్ అండి. మా ఫాదర్ కూడా. రెండవది మా బ్రదర్స్లో మా ఎల్డెస్ట్ బ్రదరు మిలిటరీలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన అతను విజిల్ తోటి ఆ రోజుల్లోనే హిందీ పాటలన్నీ పాడేవాడండి. ఆయన త్రూఅవుట్ ఇండియాలో తిరిగినాడు కాబట్టి హిందీలో పాటలు అన్నీ కూడా ఆయన చాలా బాగా పాడేవాడు. మా రెండో బ్రదర్ కానీ మా ఇంట్లో ప్రతి ఒక్కరండి, మా డాక్టర్ బాబు ఉన్నాడే, ఆ అబ్బాయి మౌత్ ఆర్గన్ కూడా వాయిస్తాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. అది మా బ్లడ్లోనే ఉంది సార్. మీరు ఇప్పుడు ఎన్ని పాటలు పాడారు మేడం మొత్తంగా? అంటే చాలా పాడింటాను, పాడతానండి. అయితే ఒక ఏకాంతము సాయంత్రము ఎదనికై మేగేను, ఏకాంతము సాయంత్రము ఎదనికై మేగేను, చిగురాకుల సడివిన్నను ఏదో నడరే ఏనో, చిగురాకుల సడివిన్నను ఏదో నడరేగేనో, ఏకాంతము సాయంత్రము ఎదనికై వేగేను, ఏ దారి ద్వారా నీరాకయు, ఏ దారి ద్వారా నీరాకయు, ఆ దారి జాడే కనరాదయో, ఆ దారి జాడే కనరాదయో, నాసలే పేరాసలై ఏ మనసుగా కరిగేనో, నాసలే పేరాసలై ఏ మనసుగా కరిగేనో, ఏకాంతము సాయంత్రము ఎదనికై వేగేనో. హిందీలో పాడమంటారా? ఏ హే ఏ హే లా 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 కొరగా గదుతాయి మను మీరా మీరా మీరా, लिख लिया नाम इस पे तेरा तेरा तेरा, तुम पास आई यूं मुस्कुराए, तुमने न जाने क्या सपने दिखाए, अब तो मेरा दिल जागे न सोता है, क्या करूँ हाय कुछ कुछ होता है, क्या करूँ क्या करूँ क्या करूँ, बाट सारी నన్ను మరువకోయి మజిలియటైనా మను మాసుకానా,
ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలీ ఎటైనా మనుమాసుకానా సమాజానికి దైవానికి బలి అయితే నేను వెలి అయితేనే ఒకే గాని నీపై పగలేని దానా కడ మాటకైనా నేను చుకోనా ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలీ ఎటైనా మనుమాసుకానా. శ్రీమతి స్వర్గీయ జమున గారితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్తాను. మనోహర్ ఆయన కూడా ఈజ్ నో మోర్. ఆయన ద్వారా నేను పాడతానని తెలిసి ఆయన జమున గారి దగ్గర వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయారు. అది దసరా పండగ బొమ్మల కొలువు ఆమె చాలా ఫేమస్గా పెడతారు. పోయినాను. రమణరావు సారు కూడా ఉన్నారు అప్పుడు. ఆయన కూడా జువాలజీ, మా సబ్జెక్టులు కూడా నాది కూడా సైన్స్ కాబట్టి అప్పుడు నేను చాలా ఒక 2 పాటలే పాడినాను మొదట్లో. తర్వాత ఆమె ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు పిలిపించుకొని తన పాటలు ఏ సినిమాలు ఉన్నా పాడించుకుంటూ ఉండేది. అతనే స్రవంతి, అప్పటికి చిన్న అమ్మాయి, ఇంకా అమ్మాయికి అప్పటికి మ్యారేజ్ కాలేదు. స్రవంతితో కూడా నాకు బాగా, అమ్మాయి పెళ్ళికి కూడా పోయాను నేను. అయితే నేను ఆమె పాడిన పాటలకు నాతో పాటు తను కూడా కూర్చొని పాడి ఆమెకి ఇచ్చిన గోల్డ్ మెడల్ తీసి నాకు ఇచ్చినారు. నేను చాలా గోల్డ్ మెడల్ ఇవ్వటం కాదండి, ఆమె దగ్గర నుంచి అందుకోవటంలో నేను చాలా హ్యాపీగా ఫీల్. అప్పుడు చెప్పారు, మీరు చిన్న ఏజ్లోనే ఎందుకు మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్ళలేదా మీరు అని అడిగినారు. సినిమాలలో అక్కడ ట్రై చేయలేదా అని అంటే, నేను అప్పటికే జాబ్లో ఉన్నాను మేడం, అందువలన నేను ఐ హ్యావ్ గివన్ ఇంపార్టెన్స్ టు ద జాబ్, నాట్ ఫర్ దిస్ అండి. అందువలన నేను పాడతాను స్టేజ్లో, అక్కడ ఇక్కడ ఎక్కడున్న ప్రోగ్రామ్స్లో అవకాశం ఇస్తే పోయి పాడుతుంటాను అని చెప్పినాను. ఆమెకు నచ్చిన పాటేనండి పాడేది. నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే తరిగింతును నీ చల్లని చరణంబుల నీడలోన తరిగింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే ఎంతటి నెరటానవు అంతరంగమందు నీవు అంకెలు వేసినావు పంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే.